అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చి ఉదయం నుండి కాపాడి మరొకసారి నాయన నీ వాక్యపు ఎదుటకు మమ్మల్ని తెచ్చుకున్నందుకు వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును వింటున్న మాకు అందరికీ దయచేయండి. మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత ముద్రించండి, నీ వాక్యపు వెలుగులో నడిపించండి. యేసు క్రీస్తు వారి నాన్న బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో నలప దినాల యొక్క ప్రాధాన్యత గురించి మనం ఈ దినాన్ని కొంచెం ధ్యానం చేద్దాం. 40 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. సంఖ్యా శాస్త్రము కాదు, కానీ మరి ఈ సంఖ్య చాలాసార్లు బైబిల్లో 146 సార్లు అని కొంతమంది అంటున్నారు, అనేక సార్లు. మరి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అనేక సార్లు ఈ 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. 40 అనే సంఖ్యకు 40 దినాలు ప్రాధాన్యతగా ఉండటం చేస్తే ఈ రోజున క్రైస్తవులు కానీ ఆ రోజున యూదులు కానీ ఈ 40 దినాలు క్రీస్తు నిమిత్తము ఉపవాస ప్రార్థనలు ఎన్నుకున్నారు. కొన్ని విషయాలు ఏ విధంగా ప్రాముఖ్యమైనవి, ఎందుకు దాన్ని సూచనగా తీసుకుని మరి వాళ్ళు ఆ విధంగా చేశారో మనకి తెలియకపోయినప్పటికీ, మరి మోషే గారు తన ప్రజల ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల విడుదల కొరకు దేవుని సంకల్పానుసారంగా 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో మరి గొర్రెలను కాసుకుంటూ, మరి తన మామ అయినటువంటి ఇత్రో గొర్రెలు కాసుకుంటూ ఆ మిద్యాను అడవిలో సంచరించాడు 40 సంవత్సరాలు. ఆ వాక్యం మనం చూసుకున్నట్లయితే మరి అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 30వ వచనం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన కనుక మోషే వంశీ నిజానికి సూచనకు తెలియపడింది. 4:24-18 చూడమ్మా. అపోస్తుల కార్యములు నిర్గమకాండం 24:18. నిర్గమకాండం 24:18. మోషే ఆ మృగములలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినాలు అరణ్యంలో సంవరించాడు. 40 దినాలు అక్కడ ఉన్నాడు. 2:23 చూసినట్లయితే నిర్గమకాండం నలభై దినాలు కూడా వాళ్ళు 40 సంవత్సరాలు మొరపెట్టారు వాళ్ళు. కనుక ఇక్కడ ఇవన్నీ సాదృశ్యం ఎందుకున్నాయంటే 40 యొక్క ప్రాధాన్యత ఏమిటంటే మోషే మరి ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఐగుప్తులో మరి ఉన్నటువంటి ప్రజల విడుదల కొరకు దేవుని సంకల్పానుసారంగా అతను పుట్టి పెరిగి మరి 40 సంవత్సరాలు 40 దినాలు ఆ ప్రాంతంలో సంచరించి మరి దేవుని ప్రజల విడుదల కొరకు 40 అనే ప్రాధాన్యమైనటువంటి ఒక కష్టతరమైనటువంటి ఒక కష్టకాలాన్ని మరి మోషే అనుభవించాడు. మరి నోవాహు గురించి చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం.
నలభై పగలును 40 రాత్రులను మానవులు చెడిపోయినప్పుడు వారు దేవుని మార్గమును చెరుపుకొని వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ మరి నోహవు కాలంలో పాపము నిండిపోయింది. ఆ పాపము నిండిపోయినప్పుడు దేవుని ఉగ్రత కోపము మానవుల మీదకి వచ్చి మరి దానిలో నుంచి ఒక్క నీతిమంతుడైనటువంటి దేవుని దృష్టికి నీతిమంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి నోహు కనపడినప్పుడు ఆయన ద్వారా సంతానాన్ని మరి తిరిగి కొత్త భూమి మీద మానవుని నిర్మించాలనే సంకల్పంతో 40 దినాలు 40 రాత్రులు వర్షం కురిపించి మహాజల ప్రళయం ఆకాశ తుమ్ములు విత్తబడ్డాయి అంటాడు. ఆకాశ తుమ్ములు విత్తబడి 40 దినాలు 40 రాత్రులు అంటే చాలా భయంకరమైనటువంటి మరి జల ప్రళయం వచ్చి భూమి మీద ఉన్నటువంటి సర్వ వృక్షాలు ప్రతీది కూడా నాశనం అయిపోయింది. మానవుని చేసిన పాపాలకి, మానవుడి చేసిన దుష్కార్యాలకి, మానవుణ్ణి దేవుణ్ణి పెడచెవిని పెట్టినందుకు, దేవుణ్ణి ఎరుగని వారిగా మరి కేవలము నరమాతృలుగా జీవిస్తున్న మానవాళిని సర్వనాశనం చేయటానికి జల ప్రళయం ద్వారా 40 రాత్రులు 40 పగలు భయంకరమైనటువంటి జల ప్రళయం ద్వారా వారిని నాశనం చేశాడు. ఎంతమంది అంతవరకు ఎరిగిన వారికి నీరు వచ్చినప్పటికీ భయమేసి అనేక మంది మరి రోదన పెట్టినారు. కనుక ఈ 40 అనేది చూసుకున్నట్లయితే చాలా దుఃఖకరమైనది, కోపకరమైనది, కష్టకరమైనది కూడా. అట్లా ఇశ్రాయేలు ఇతరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దాన భూమి కొరకు వారు 40 సంవత్సరాలు వేగి చూసినట్లుగా ఉన్నది. 40 సంవత్సరాలు వాగ్దాన భూమి. ఏ రోజునైతే మరి వాళ్ళు ఐగుప్తులో ఉన్నది 40 సంవత్సరాలు అయితే ఆ 40 సంవత్సరాలు వాళ్ళు చూశారు దేవుడు ఎప్పుడు మాకు వాగ్దానం చేసినటువంటి అబ్రహాము, ఇస్సాకు మా పితరులు అయినటువంటి వారికి వాగ్దాన భూమిగా పాలు తేనెలు కారే ఆ యొక్క మరి ఆ కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు గనక దాని కొరకు 40 దినాలు వారు వేగి చూశారు. కనుక వాళ్ళని నడిపించటం మొదలుపెట్టారు. వారిని నడిపించడానికి మరి ఆ ప్రయాణం అరణ్యంలో సంచరించారు. వాళ్ళ 40 సంవత్సరాలు అరణ్యంలో ఇక్కడ అక్కడ మరి అనేకమైనటువంటి కష్టకరమైన ప్రదేశాలు, తిండి లేక, నీరు లేక, ఆహారం లేక అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం. నలభై సంవత్సరాలు అసలు కానాన్ నుంచి, ఐగుప్తు నుంచి కానానికి 40 రోజుల ప్రయాణం. కానీ వాళ్ళకి ఈ కష్టతరమైనటువంటి క్రైస్తవులు ఈ యొక్క దేవుని ప్రజలకు కష్టమెరగని జీవితము జీవిస్తున్నారు. వాళ్ళు కష్టం అంటే భరించలేక ఏడిచినటువంటి వాళ్లకు ఇంకా శ్రమల్లో శోధన చేయటానికి 40 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితులు తెలుసుకోవటానికి దేవుడు వాళ్ళు ఇశ్రాయేలు తెలుసుకోవటానికి పంపించాడు. అక్కడికి నడిపించాడు, సంచరించారు. 5వ వచనం చూడండి. అక్కడ అట్లాగే నీ దేవుడైన యెహోవా కుమారుని శిక్షించినట్టుగా తన పిల్లలను శిక్షించాడు. 40 సంవత్సరాలు శిక్షించి నడిపించాడని తెలుసుకోవాలి మీరు. కనుక మీరు నా బిడ్డలే, కానీ మీరు చెడిపోయినారు. మీరు నా యొక్క పరిస్థితులు మీరు ఎరిగి కూడా మరి నాకు దూరంగా వెళ్ళిపోయారని చెప్పి మరి ఆయన శిక్షించాడు. మోషే నడిపిస్తున్నటువంటి మోషే మరి దేవుని మరి స్వరము వింటూ మరి ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీతో నేను మాట్లాడాలి, నువ్వు ఒకసారి సీనాయి పర్వతం పైకి రా అన్నాడు. అక్కడ
దేవునితో సీనాయి పర్వతం మీద 40 రోజులు గడిపాడండి. 40 రోజులు సీనాయి పర్వతం మీద మోషే దేవునితో గడిపాడు. నిర్గమకాండం 24:18 చూసినట్లయితే అప్పుడు మోషే ఆ మేఘములలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉన్నాడు. 40 దినాలు దేవునితో సహవాసం చేసినాడు. దేవునితో సహవాసం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుని యొక్క ప్రభావం మానవునికి ప్రవేశించినప్పుడు అతను ప్రకాశిస్తాడు మనిషి. అటువంటిది మోషేలో 40 దినాలకి దేవుని శక్తి ఆయనలోకి వచ్చేసింది. ఆయన కిందకు వస్తుంటే కింద ఉన్నటువంటి ఇజ్రాయేల్ ఆయన ముఖం చూడలేక చేతులు అడ్డు పెట్టుకున్నారు. అంత 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపాడు మోషే. మోషే ఫరోకు ఇశ్రాయేలుకు మధ్యవర్తిగా మరి చాలా సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు వారితో చేసినాడు. ఇది ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18-25 కూడా ఉంది చూడండి. మీరు యెహోవా దృష్టికి చెడునడక నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన సమస్త పాపముల వలన పాపము పుట్టింపగా చూసి ఆ మునుపటివలె అన్నపానమును మాని 40 పగలు 40 రాత్రులు యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 25 కాగా మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగలు 40 రాత్రులు సాగిలపడితిని. సాగిలపడ్డాడు. 40 సంవత్సరాలు మధ్యవర్తి చేయటానికి, దేవునికి సమాధానం కోల్పోయిన మానవుడు సమాధాన పరచడానికి యేసు ప్రభు లోకానికి ఎలాగొచ్చాడో ఆ రోజు ఇశ్రాయేలీయులకి దేవుని కోప ఉగ్రత నుండి తగ్గించి వాళ్ళని సమాధాన పరచడానికి మధ్యవర్తిగా మోషే 40 దినాలు ఆ కొండ మీద ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాలన్నీ చూసుకుంటుంటే ఈ 40 అనే దాన్ని మనం ఆత్మీయంగా తీసుకోవాలి కానీ సంఖ్యాపరంగా కానీ రోజుల లెక్క మాత్రం కాదు. కానానులో మరి వాళ్ళకి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క కానాను పంపించేటప్పుడు ఆ కానానులో ఎలాగుంటారు, ఎవరున్నారు అక్కడ, వాళ్ళు ఎలాగుంటారు, ఆ ప్రదేశం మనకు అనుకూలం ఉందా లేదా అని కొంతమందిని మరి గూఢచారి వ్యవస్థను పంపించారు. కానాను గూఢచారి వ్యవస్థ అక్కడికి వెళ్ళి చూసి రమ్మంటే కొంతమంది మరి యెహోషువ మరి యెహోషువతో మరి కాలేబు మరి ఇంకా అనేక మంది కలిసి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా 40 రోజులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ తిరిగి సంచరించారు. ఆ కానాను ప్రదేశం అంతా కూడా మరి ఎలాగుంది, మనం నివసించడానికి యోగ్యం ఉందా లేదా 40 రోజులు పట్టింది. అది 13వ అధ్యాయం సంఖ్యాకాండము 25వ వచనం చూడండి. చూసి తిరిగి వచ్చింది. సంచరించడానికి 40 దినాలు పట్టింది. 40 అనేది ఎందుకు ప్రాధాన్యత అంటే దానికి ఒక చరిత్ర ఉంది బైబిల్లో. 40ని మనం ఆత్మీయంగా తీసుకుంటే మేలే. 40ని సంఖ్యాపరంగా తీసుకోకుండా 40లో ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడో మనం నోవహు కాలం నుండి చూసుకుంటూ వస్తున్నాం. మనం గమనించవలసింది ఏమిటంటే 40 మన జీవితాల్లో ఏమన్నా ఉపయోగపడటానికి దేవుడి దినాన్ని ఏదైనా కార్యం చేయటానికి నీ జీవితంలో నా జీవితంలో వారు 40 దినాలు అక్కడ సంచరించి ఏమి చూశారు అక్కడ. మనము 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోసే ఏమి పొందాడు. ఈ రోజున 40 దినాలు చేసుకోవడానికి ఆనాటి క్రైస్తవులు, ఆనాటి ఇజ్రాయేల్ గాని ఈనాటి క్రైస్తవులు గాని ఉపవాస ప్రార్థనలు చేయటానికి, మరి ఉపవాసంగా దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, మరి కన్నీటి ప్రార్థన చేయటానికి మరి నిర్ణయించుకున్నటువంటి మానవుడు మరి ఈనోడి క్రైస్తవులు ఏమన్నా పొందగలరా? ఆలోచించుకోవాలి. దోష శిక్ష మరి ఆ రోజుల్లో కూడా శిక్ష కూడా 40 దెబ్బలు కొట్టేవారు. ఇశ్రాయేల్ ఎవరన్నా తప్పు చేసినట్లయితే ఇప్పుడైతే జైలని, అరెస్ట్ అని, మరి దానికి ఏంటో జుర్మానా అని, మరి అదని ఇదని ఉండేది. ఆ రోజుల్లో ఏమి జుర్మానాలు ఉండేవి కాదు. ఒకటే జుర్మానా. తప్పు చేసిన వాడు శిక్ష ఏమిటంటే ఆనాడు యూదా ధర్మశాస్త్ర ప్రకారము మరి యూదులు రాసుకున్నటువంటి ప్రకారము 40 కొరడా దెబ్బలు తినాలి. 40 కొరడా దెబ్బలు తినాలి. ద్వితీయోపదేశకాండం 25:3 చూడండి.
నలుగురు దెబ్బలు కొట్టించవచ్చును, ఆ, అంతకి మించకూడదు. అంతటికీ మించకూడదు. మించితే వాడిని అపహాసం చేసినట్టు అది యూదులకే తిరిగి వస్తుంది ఆ అపరాధం. అందుకని వాళ్ళు లెక్క పెట్టేవారు కాదు. ఒకటి తక్కువే కొట్టేవారు లెక్క చెప్పినప్పుడు లెక్కలో ఏమో తప్పు వస్తాయని. అందుకే మన పౌలుని శిక్షించినప్పుడు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా? ఒకటి దెబ్బ అయిందనుకో పౌలు మీదకి రావాల్సిన శిక్ష ఎవరి మీదకి వచ్చేస్తుంది? యూదుల మీదకి శిక్షించిన వారి మీదకి వచ్చేస్తుంది, అధికారుల మీదకి వచ్చేస్తుంది. అందుకని ప్రతి 40 దినాలు 40 మరి శిక్ష, కొరడా దెబ్బలు శిక్షించేవారు. ఈ 40 ఇంత ప్రత్యేకతగా బైబిల్లో ఎందుకు చెప్తుందంటే దానికి ఒక చారిత్రికమైనటువంటి బైబిల్లో ఒక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కనుక సంసోను కూడా విడుదలకు ముందు ఇశ్రాయేలు 40 దినాలు సంసోను పోయి వాళ్ళని ఆ ఫిలిస్తీయుల్ని మరి వాళ్ళని ఓడించి మరి ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని ఇశ్రాయేల్ చేతి ఫిలిస్తీయుల చేతి నుండి ఇశ్రాయేల్ని తప్పించాడు ఆ రోజుని. కనుక అది కూడా 40 సంవత్సరాలు 40 చూడండి ఒక మాట, న్యాయాధిపతులు 13:1 ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల 40 సంవత్సరములు ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. శిక్ష 40 అనేది ఒక శిక్ష పూరితమైనది. కనుక 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీయుల చేతికి దేవుడు అప్పగించాడు. కనుక వాటి నుండి మోసే విడుదల వారికి ఇప్పించాడు. దావీదు గొలియాతును చంపక ముందు ఆ ఫిలిస్తీయుడు అయినటువంటి గొలియాతు మరి కూడా ఆయన కూడా చూసినట్టంటే లేఖల్లో 40 దినాలు దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజల్ని అపహాస్యం చేస్తూ దూషిస్తూ మరి అనేక సార్లు సవాలు చేశాడండి. 40 దినాలట. 40 దినాలు చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ఆ యొక్క గొలియాతు దేవుణ్ణి దూషించేవాడు, ఇశ్రాయేలు ప్రధానాన్ని దూషించేవాడు, వాళ్ళని ఎగతాళి చేశాడు, వాళ్ళని ఎంతో మరి అపహాస్యం చేశాడు. 40 దినాలు వచ్చాడు. చూడండి ఆ మాట. 1 సమూయేలు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుతూ 40 దినములు తనసాగు అగుపరుచుకుంటూ వచ్చెను. 40 దినాలు ప్రతిరోజు సవాలు ఉంటారండి. నన్ను ఒక్కడిని గెలవండి. మా యొక్క ఫిలిస్తీయులను ఓడించినట్టే ఎగతాళి చేశారు. ఈ ఫిలిస్తీయుల్లో దేవుడు ఉన్నాడని క్షమించండి, ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని, దేవుని శక్తి ఉన్నదని ఎరగక వాడు అపహాస్యము చేస్తూ ఇశ్రాయేలీల్ని సైన్యములకు అధిపతి యెహోవా నామాన్ని కించుపరిచేటట్లుగా 40 దినాలు మాట్లాడాడు. కనుక మరి ఈరోజు 40 అనేది ఒక శ్రమ, అపహాస్యము, శోధన, మరి కష్టతరమైనటువంటి దినాలుగా మనం లెక్క పెట్టచ్చు. ఇది ఒక కష్టం నుండి మరి ఒక దీక్షగా అనుభవించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. చూడండి, ఏలియా కూడా యెజబెలు సన్నిధి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె చంపుతాదని 40 దినాలు ప్రయాణం చేసి మరి ఆ యొక్క హోరేబు పర్వతానికి చేరుకున్నాడు. 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేశాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే అది అక్కడ శక్తిహీనుడిని అయిపోయినాను నేను బతకూడదు, చచ్చిపోతాను, నేను బలహీనుడిని, నేను ఇంకా బతకను, నన్ను చంపేవాడిని దేవుడిని అడిగాడు. దేవదూత వాడి దగ్గరికి వచ్చి, ఇంకా నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది నీ జీవితంలో. చాలా మంది అనుకుంటారు మేము చచ్చిపోతాం, మాకు బలహీనత వచ్చింది, మాకు భయం వేస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని. దేవుడు నిర్ణయించినట్లయితే ఇంకా నీకు శక్తికి మించినటువంటి జీవితాన్ని ఇవ్వగలడని మనం ఈ 40 ఒక సాక్ష్యంగా 40 దినాల ప్రయాణం వాడు అలసిపోయి
ఆ యొక్క బద్రీ వృక్షం కింద ఏలియా పండుకుని నిద్రపోతున్నావని దేవదూతలు లేపి ఆహారం ఇచ్చి, నువ్వు తినో, శక్తి నందు, ఎందుకు నిద్రపోతున్నావు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేసి హోరేబు కొండకు చేరుకొని అక్కడ గుహలోకి వెళ్ళి విశ్రమించి దేవుని సంకల్పానుసారంగా ఆయన అక్కడ నివసించాడు. కనుక మనం కూడా చాలా సార్లు అనుకుంటాం, మనం 40 దినాలు మన జీవితంలో అయిపోయింది, మన జీవితం, మన శత్రువు గొప్పోడు, మనకున్నటువంటి శోధనలు, ఇబ్బందులు, శ్రమలు, బలహీనతలు ఇవన్నీ శక్తిహీనత చేస్తున్నాయి మనల్ని. ఇంకా మన జీవితం, దేవుడు ఇంకా నీకు శక్తినిచ్చిస్తాడు. ఏలియాకి ఏ విధమైన శక్తినిచ్చి 40 దినాలు నడిపించాడో, శక్తి లేక అలసిపోయి బద్రీటం కింద పండుకున్నవాడు మరి ఆ యొక్క శక్తిని దేవుని ఆహారం ద్వారా పొందాడు. కనుక దేవుని వాక్యము, దేవుని ప్రార్థనలో మనం శక్తి పొంది ఏలియాలాగా మనము కూడా ఇంకా మన జీవితంలో ఈ క్రైస్తవ యాత్ర జీవితం ఉందేమో గమనించాలి. అది దేవుని వాక్యము, దేవుని సన్నిధి నీకు శక్తిని ఇస్తాదేమో. మరి ఏలియాకి ఇచ్చినట్లు నీకు నాకు ఇవ్వచ్చు. ఐగుప్తుకొకరకు అనేక ప్రవచనాలు కూడా ఐగుప్తు గురించి రాసినప్పుడు 40 అని రాశారు. ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే ఎహెజ్కేలు ప్రవక్త అంటాడు, 40 దినములు యూదా వాళ్ళందరూ 40 దినాలు ఆ దోషాన్ని భరించాలి. 40 దినాలు కష్ట దినాలు, 40 దినాలు శ్రమ దినాలు, 40 దినాలు దుఃఖ దినాలు యూదా వారికి అంటున్నాడు. కనుక ఆ 40 అనేది చాలా ముఖ్యమైనదిగా మనం గమనించాలి. 29 చూడండి, 29వ అధ్యాయం 11 నుంచి 13 చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథం నిర్మాంసముగా ఉండును, ఖాళీగా ఉంటుంది అది. ఇశ్రాయేల్ దేశం మీద ఉన్న కోపం, ఉగ్రత నిర్మాంసము చేసేస్తానంటున్నాడు. 40 దినాలు నిర్మాంస ప్రదేశముగా చేస్తాను, 40 సంవత్సరాలు అంటున్నాడు. పాడయ్యుండును, సర్వనాశనం చేశాడు. దేవుని ఉగ్రత ఈ రోజున ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని విని అంగీకరించలేక అనేకమైనటువంటి విషయాల్లో తొలగిపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు తొలగిపోతే దేవుడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా ఎటువంటి ప్రవచనాన్ని మనకి ఇప్పించాడు చూడండి. ఆనాడు ఇచ్చినటువంటి 40 దినాలు ఈ రోజున నీవు ఈ అవకాశం వచ్చింది 40 దినాలు. అందుకే మనకి క్రైస్తవ సమాజం, మన పూర్వ క్రైస్తవ సమాజం కానీ బిషప్పులు కానీ మరి ఆనాటి వారు ఈ పెట్టినటువంటి 40 దినాలన్నా నీ భక్తిని చేకూర్చడానికి, నీవు ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా బలం పొందటానికి, నీవు దుఃఖ దినాలుగా, శ్రమ దినాలుగా, కష్ట దినాలుగా, మరి ఒక దేవుని సన్నిధిలో విన్నవించుకునే దినాలుగా, ప్రలాపించే దినాలుగా నీ జీవితంలో ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. యోనా కూడా నినివే పట్టణానికి మరి తర్షీసు వాడెక్కాడు. మరి నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు దేవుడు తర్షీసు వాడ మరి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో అది తుఫానులో చిక్కుకున్నప్పుడు వాళ్ళని యోనా అన్నాడు, నన్ను ఎత్తివేసి మీరు సముద్రంలో వేసినట్లయితే తుఫాన్ ఆగిపోతుంది అన్నప్పుడు ఆయన ఎత్తివేసినప్పుడు ఒక మత్స్యానికి దేవుడు ఆర్డర్ ఇచ్చి ఆ పెద్ద చేప వచ్చి మరి ఆ యొక్క యోనాన్ని మింగివేసి మరి దాన్ని 3 రోజులు తన కడుపులో, చేప కడుపులో ప్రార్థన చేశాడు. ఘోరమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడిని అతన్ని నినివే పట్టణం దగ్గర ఆ చేప కట్టేసింది, విడిచిపెట్టింది. యోనా ఏమి కాకుండా వెళ్ళి నినివే పట్టణ ప్రజలకు మరి ఆ సువార్త చెప్పాడు. ఆ భయంకరమైన ఉగ్రత దినము గురించి చెప్పాడు, ఆ శ్రమ దినము గురించి చెప్పాడు, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుని కోపము గురించి చెప్పాడు. ప్రజలు చెడిపోయినారు, విచ్చలవిడైపోయినారు, దేవుని ఎరగని వారు అయిపోయినారు. అక్కడ నినివే పట్టణం సమృద్ధి సమాధానంతో ఉన్నటువంటి పట్టణాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా పాడు చేశారు.
కనుక దేవుణ్ణి ఎరగని వారు అయిపోయినారు. వెంటనే వాళ్ళు తెలుసుకుని మరి రాజుతో సహా ప్రజలు కూడా 40 దినాలు గూనె తట్టు కట్టుకుని బూడిదలో కూర్చుని ఆ 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనసు మార్చుకుని తిరిగి నినివే పట్టణాన్ని తన కోపాన్ని తీసివేసుకుని వారిని ఆశీర్వదించాడు. 40 యొక్క ప్రాధాన్యత బైబిల్లో చాలా ముఖ్యంగా మనకు కనపడుతుంది, చాలా గొప్పది. కనుక అందుకే అంటాడు 3వ అధ్యాయం యోనా 3:4 చూడండి. అది ఈ దినాన్ని కూడా మనం చేయవలసింది అదే. నువ్వు ప్రార్థన చేయటం వల్ల 40 దినాలు ఆచరిస్తున్నావు, ఇది మా డినామినేషన్ చేయడం, మా అమ్మ చేయడం, ఆమె చేయడం. ఈ విధంగానే దేవునికి దగ్గరవు. దేవుని ఉగ్రత, దేవుని కోపం నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకి, నీ సమృద్ధికి కాకుండా ఈ 40 దినాలు నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరిస్తాడు. ఆ కనికరము ద్వారా నినివే పట్టణము ఉగ్రత నుండి, ఆ యొక్క భయంకరమైన కోపాగ్ని నుండి దేవుడు కనికరించి వారి మీద దయ చూపాడు. కనుక ఈనాడు ప్రజలు అనేక మంది 40 దినాలు అనేక ఉపమానాలు మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, మరి దేవుడు క్షమించే దేవుడు, దేవుడు క్షమించే దేవుడు. నీ జీవితంలో నీకు తప్పుగా ఉందేమో, నువ్వు తెలియని జీవితంలో నువ్వు అనేకమైన పాపాలు, అతిక్రమాలు చేసి దేవునికి దూరమై దేవుని ఉగ్రతకు పాలై నీ జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేకుండా ఉన్నవేమో ఒక్కసారి ఆలోచించుకో. నినివే పట్టణం అటువంటి భయంకరమైనటువంటి ఉగ్రతలకు పాలైనప్పుడు, దేవుని కోపాగ్నికి పాలైనప్పుడు యోనా అక్కడికి వెళ్ళి మరి ఒక మనిషి నడిచినంత దూరం ప్రకటి చేసి 40 దినాలులో మీ యొక్క నినివే పట్టణం నాశనమైపోతుంది కదా. ఆనాడు మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా ఏ విధంగా నాశనం అయిపోయిందో అటువంటి హెచ్చరికను నినివే పట్టణానికి ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి వెంటనే మరి నమ్మకం ఉంచి దేవుడు తప్పకోకుండా క్షమిస్తాడు అని దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసి వారు పొందినారు. కనుక ఇంకొక మాట, 2 మాటలు మరి యేసుక్రీస్తు వారు కూడా మరి ఒక మాటను మాట్లాడారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో మత్తయి సువార్త ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకులు 4:2 40 దినాలు యేసు ప్రభు వారు బాప్తిసం పొంది యోహాను దగ్గర మరి అపవాది దగ్గర శోధింపబడి ఆ యొక్క కొండకు తీసుకెళ్లి శోధిస్తున్నప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేశాడు. నీ జీవితంలో శోధనలు ఉన్నాయా? నీ జీవితంలో అపవాది శోధన ఉందా? నీ బ్రతుకులో శోధన ఉన్నట్లయితే, అపవాది నిన్ను శోధిస్తున్నట్లయితే, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అనేక సమస్యలతో నువ్వు ఉన్నావా? మరి యేసు ప్రభు వారు మనకి మాదిరి ఉంచిపోయాడు. 40 దినాలు ఆయన కొండ మీద ఆహారం లేకుండా, తిండి లేకుండా 40 దినాలు ఉపవాసం ఉండి యేసు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు అపవాది తంత్రాలు జయించాడు. ఆయన 4:4 అంటాడు, మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించునని జీవితం ఇచ్చాడు. కనుక 40 దినాలు సహోదరుడా వింటున్న నీవు గాని, మరి కూర్చున్న నీవు గాని ఈరోజు 40 దినాలు నువ్వు దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనల నిమిత్తం, అది సందర్భం ఏమైనా కావచ్చు, సమయం ఏదైనా కావచ్చు, నీకు అనవసరం. ఇప్పటికైనా నీ జీవితంలో ప్రతి దినము, ఒక్క దినమని కాదు, 40 దినాలు పెట్టుకోవాలని కాదు, కానీ ఇప్పటికైనా కొద్ది దినాలైనా నేను దేవుని సన్నిధిలో గడుపుతాను, దేవుని ఉగ్రత నా నుండి తొలగించుకుంటాను, నా కుటుంబమే నుంచి తొలగించుకుంటాను, నాకున్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి ఈ యొక్క పాపశాప మరి పరిస్థితుల నుండి
దేవుని క్షమాపణకు నేను పాత్రుని అవుతాను. పశ్చాత్తాపం పొంది ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మరి యేసు ప్రభు వారి జయం పొందినట్లుగా నీకు నాకు కూడా అటువంటి జయాన్ని అనుగ్రహించడానికి 40 దినాల ప్రార్థనలో దేవుడు అట్టి స్థితిని ఇస్తాడు. కనుక మనం గమనించాలి. చూడండి, యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత కూడా 40 దినాలు ఆరోహణకు ముందైనా ఈ లోకంలో 40 దినాలు సంచరించాడు. ఈ 40 దినాలు సంచరించినప్పుడు ఆయన ఆరోహణై ఇప్పుడు ఎక్కడుంటారో నువ్వు ఎక్కడ 2-3 నా నామమునుందరో అక్కడ నేను ఉంటాను అని ఆయన ఏ విధంగా చెప్పాడో అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టయితే నీ పశ్చాత్తాప గుణము కలిగి నీవు పశ్చాత్తాప మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు దేవుడు నీ దగ్గరికి రావచ్చు. యేసు ప్రభు నీకు వచ్చి నీ అవసరతలు అక్రతలు ఎరిగి తీర్చవచ్చు. చూడండి, అపోస్తుల కార్యం 1:3 ఒక మాట అంటాడు, 40 దినాలు ఆయన ఇంకా వీళ్ళందరినీ దర్శిస్తూ ఉన్నాడు. 40 దినాలు. అపోస్తుల కార్యం 1:3. కనిపెట్టుడి. కనుక మనం దేవుని సన్నిధిలో సంఘములో కనిపెట్టాలండి. యెరూషలేము అంటే దేవాలయం. దేవుని సంఘంలో కనిపెట్టాలి. సంఘ ప్రార్థన మన సంఘంలో లేదు. చాలా మంది సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. సంఘం యొక్క ప్రాధాన్యత, సంఘ ప్రాధాన్యత యొక్క ప్రార్థన యొక్క విషయాలు మనం ఆనాటి అపోస్తుల సంఘంలో ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేసి జయం పొందారో అది నేర్చుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారు వాళ్ళందరినీ ఉత్తేజపరిచారు. నువ్వు మోకరించావా? దేని సన్నిధిలో ఈ 40 దినాలు గడపడానికి ఇష్టపడ్డావా? అందుకే ఆనాటి వారు ఈనాటి వరకు కూడా ఆ 40 దినాలు ఒక ఉపవాస దినాలుగా, ఒక పవిత్ర ప్రతిష్ఠిత దినాలుగా, ఒక వ్రత దినాలుగా నీ జీవితంలో నువ్వు ఏర్పాటు చేసుకో. 40 దినాలు నేను 40 దినాలు కంపల్సరీ నేను ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉంటావా లేదా తర్వాత విషయం, అది నీ మనస్సుకు సంబంధించింది. కానీ 40 దినాలు మాత్రం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. 40 అనేది సంఖ్య కాదు, కానీ 45 చేయొచ్చు, 50 చేయొచ్చు, 60 చేయొచ్చు, నీ ఇష్టం. కానీ ఈ 40 దినాలైనా నువ్వు గుర్తు చేసుకున్నట్లయితే మన జీవితంలో మరి అటువంటి మరి సంఖ్యలు అన్నీ ఉన్నాయి. దాంట్లో 40 కూడా ఒక ముఖ్యమైనదే. బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య అంటారు. 7 పాత్రలు, 7 బూరలు, 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 సంపూర్ణ సంఖ్య మానవునికి. అట్లాగే ఈ 40ని కూడా నీ జీవితంలో, నీ కష్ట దినాల్లో, శ్రమ దినాల్లో నీలో ఉన్న పాప శాప అతిక్రమాలను కడిగి వేసుకోవడానికి ఈ 40 అనే సంఖ్య నా జీవితంలో ఒక గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. నాకు పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం ఇస్తుంది అనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మరి సంఖ్యాపరంగా నేను చెప్పట్లేదు కానీ ప్రియులారా, మరి దీన్ని తీసుకున్నప్పుడు మరి ఒక గొప్ప ధన్యత పొందగలం. అందుకే సంసిద్ధత అన్నాడు. సంసిద్ధులై ఉండాలి, సంసిద్ధులై ఉండాలి. యేసుప్రభు వారు ప్రార్థనకి గురువు. యేసుప్రభు వారు ప్రార్థన చేసినంత ప్రార్థన మనం చేయలేము. పగలంతా కూడా ఆయన సువార్త ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు మరి రాత్రంతా ప్రార్థన చేశాడు. మరి ఆయనని ధరించుకున్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము కానీ, మరి విశ్వాసులని చెప్పుకుంటున్న ఆయన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనము ప్రార్థన ఆయనలాగా చేయకపోతే మనకు ఆయన మరి దేవుడు కాలేడు, యజమానుడు కాలేడు, ఆయన కాపరి కాలేడు. గమనించాలి. ఒక మాట అంటాడు చూడండి, 2 తెస్సలోనిక 3:16-17 ఆఖరిగా. 2 తిమోతి 3:16-17.
ప్రయాణమునకు పూర్ణముగా సిద్ధపడి సన్నద్ధుడై అనే మాట చాలా ముఖ్యమైనదండి. చింతపడాలి. మనం కూడా సంసిద్ధత ఏర్పాటు చేసుకోవాలి. ఎంత కష్టాలున్నా, సమయం లేకపోయినా, నా ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ తీసేయి. దేవుని సన్నిధి కంటే మించింది ఏమీ లేదు ఈ లోకంలో. చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో నుంచి మనం ఏమీ తీసుకుపోలేము, ఏమీ పట్టుకెళ్ళలేము. నీ ప్రయాస కూడా దేవుడు లెక్క చేయడు. ప్రయాస ఎప్పుడు లెక్క చేస్తాడు? నువ్వు ప్రభునందు పడడం ప్రయాస ఏది ఉందో అదే నీకు కౌంటింగ్లోకి వస్తుంది. అప్పుడే నీకు విశ్రాంతి ఇస్తాడు. కానీ ఈ లోకంలో నువ్వేదో నీ పొట్ట కోసమో, నీ పిల్లల కోసమో, నీ యొక్క జీవితం కోసమో పడుతున్న ప్రయాస దేవుని దృష్టిలో లెక్కకు రాదు. కనుక దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్య విషయమై సిద్ధపడాలి. సత్కార్యం ఇది. 40 దినాల ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి అని ఈ రోజు నువ్వు గుర్తించుకున్నట్లయితే, మరి ఈ రోజు నుంచి నేను రేపు ఈ 40 దినాల్లో అనేక మంది చేస్తున్నారండి. మొన్నటి వరకు ఏయో ఉన్నాయి. మరి ఈ రోజుని మరి ముస్లిం సహోదరులు దీక్షతో చేస్తున్నారు. వారికంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన మనము, నిజ దేవుణ్ణి ఎరిగిన మనము, సర్వశక్తిమంతుడైనటువంటి మరి దేవుణ్ణి ఎరిగిన మనము, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనము, మన యొక్క ఆత్మస్థితి ఎటువంటిదంటే గొప్ప శక్తివంతమైనది. ఈ శక్తి ఏం చేయాలంటే ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి పరచాలి, నన్ను అభివృద్ధి పరచాలి. ఆత్మీయ స్థితిలోకి నిన్ను నడిపించడానికి సంపూర్ణ సిద్ధి కలిగి ఉండాలి. సంపూర్ణ సిద్ధి నీకు దిద్దుబాటు చేస్తుంది. నీకు దిద్దుబాటు చేసి నీ జీవితాన్ని దిద్దుబాటు చేసి సరి చేస్తుంది. అది నీ జీవితంలో కావాల్సింది. అంతేగాని 40 దినాలు మా సంఘం చేయదు, మేము చేయము, మా పూర్వీకులకి లేదు, మాకు ఆచారం లేదు. అవసరం లేదు. ఏది ఆచారం ఉందో మనకి? తినటం, పండటం, తిరిగి పని చేసుకోవటం, బ్రతకడమే ఆచారం అయిపోయింది. అదే పద్ధతులు అయిపోయినాయి. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన వాడిగా నీవు ఆయన ఇచ్చిన ప్రతీది కూడా నీకు ఆశీర్వాదం. ఆయన నామములో ఏర్పాటు చేసిన ప్రతి సమయము కూడా నీకు పరిశుద్ధమైనదిగా, ఒక పవిత్రమైనదిగా, ఒక వ్రత దినముగా మరి దాన్ని పాటించుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప ధన్యతను, నీకు ఆత్మీయ ఎదుగుదలను ఇస్తుంది. నీలో ఉన్నటువంటి మరి దేవుని ఉగ్రత, దేవుని కోపము తీసివేసి దేవుడు నిన్ను క్షమించి ఆశీర్వదించే రీతిలో దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అట్టి ధన్యతలో మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం గాక. ఆమేన్.